నమస్తే. వైసీపీలో ఉండే నేతలందరికీ కూడా స్క్రిప్ట్ అయితే ఎలా పంపిస్తారో అదేవిధంగా వాళ్ళకి టైం షెడ్యూల్ కూడా ఇస్తారేమో తెలియదు, కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒక వారం తర్వాత ఇంకొకళ్ళు వచ్చి మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు విడుదల రజని గారి యొక్క విడత వచ్చింది అనుకుంటా. మొత్తానికి ఈ విడతలో విడుదల రజని ఏం మాట్లాడింది, తను మాట్లాడిన మాటలకు అర్థాలు ఏంటి అనే దానిపై మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అంటే నమస్తే. నమస్తే. విడుదల రజని గారు మాట్లాడినటువంటి మాటల్ని మనం ఎలా తీసుకోవాలి? ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 7 నెలలు గడిచిపోయి ఇప్పుడు 8వ నెలలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ విడుదల రజని మాట్లాడే మాటలు మాత్రం చాలా, ఏదైతే ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక అధికారులను కావచ్చు, లేదంటే ఇప్పుడున్నట్టు కూటమి నేతల్ని కావచ్చు, వీళ్ళందరినీ కూడా దూషిస్తూ మాట్లాడుతుంది. సో ఏంటి ధైర్యం అంటే ఏం చెప్తారు? జగనన్న ధైర్యం చూసుకుంటుంది. జగనన్న ఏం మాట్లాడమని ట్రైనింగ్ ఇచ్చి పంపించాడో కానీ జగనన్నను చూసి రెచ్చిపోతున్నట్టు కనపడుతుంది. జగనన్న మొన్ననే చెప్పాడు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, మీరు పోరాడండి, జైలుకి వెళ్ళండి అని ఏదైతే చెప్పాడో కార్యకర్తలకి అది ఈవిడ పాటిస్తుంది. ఈవిడ పాటిస్తున్నట్టే కనపడుతుంది. సరే, శ్యామల రోజా గారు రెస్ట్ తీసుకుంటున్నారేమో, సరే మధ్యలో ఈవిడ నేను ఒకటి మాట్లాడతానన్నట్టు బయలుదేరింది. వార్నింగ్లు ఇవ్వటం అంటే ఎవరికి వార్నింగ్లు ఇస్తుంది? వీళ్ళు చేసే తినే ఇవన్నీ, అంటే వీళ్ళు అరాచకాలు చేసినటువన్నీ కూడా బయట రాకూడదా? బయట వచ్చి ఏదైతే శిక్ష అనుభవిస్తున్నారో సో వాళ్ళని అడగకూడదా? ఈవిడ చెప్పినట్టు పరిపాలించాలా కూటమి ప్రభుత్వం? అమ్మ రజనీ గారు లిస్ట్ ఇస్తారు, ఆవిడ చెప్పినట్టు మనం వినాలనుకుంటుందా? ఎక్కడి నుంచి వెళ్ళిందండి ఆవిడ? ఏ పార్టీ నుంచి వెళ్ళింది? తెలుగుదేశం పార్టీ నుంచి. నారా చంద్రబాబు నాయుడు గారు పెంచిన మొక్కని నాకు ఈ రోజున ఈ స్టేజ్ మీద, ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడే అవకాశం కల్పించారు నాకు అని మహానాడులో ఏ రకంగా మాట్లాడింది? అలాంటిది అంటే తనకి మాట మీద విలువ, తన మాట్లాడే మాట మీద ఒక నమ్మకం కానివ్వండి, నేను ఏదైతే మాట మాట్లాడతానో దాని మీద నిలబడి ఉండాలి అనే ఆలోచన కానీ అలాంటిది లేని వ్యక్తి. సో తనకి ఎంతసేపు ఎట్లా ఉంటుంది, నేను ఇది చెప్పానంటే ఏదో ఈ రోజుకి ఈ పూటకి ఇట్లా మాట్లాడేశాను, ఈ 5 నిమిషాల్లో నేను ట్రెండ్ అవుతానేమో. సో తను మొత్తం సోషల్ మీడియా నమ్ముకొని తిరిగింది ఆవిడే కదా. సో ఆ వెనకాల అంటే ప్రతి కుర్రాడికి, అంటే ఎలక్షన్ బిఫోర్ అండి, ప్రతి కుర్రాళ్ళకి కూడా జీతాలు ఇవ్వటం, వాళ్ళకి ఒక్కొక్క బైక్ కొనివ్వటం, ఆవిడ ఒక సాఫ్ట్వేర్ ఇది ఎంప్లాయీస్ని చాలామందిని పెట్టుకొని ఓన్లీ ఈవిని ప్రమోట్ చేయటం. ఈవి నడిచితే ఒక పాట, రిబ్బన్ కట్ చేస్తే ఒక పాట, ఈవిడ చేయి పైకి ఎత్తి ప్రచారం చేస్తే ఒక పాట, అట్లా వేసుకొని సోషల్ మీడియా పెట్టుకొని వచ్చింది. సో ఈవిడ ప్రజల కోసం సేవ చేసో ప్రజలతో మమేకమై వచ్చిన ఆవిడ కాదు. సరే, ఈవిడ చేసిన అక్రమాలన్నీ చూస్తుంటే ఇప్పుడు మైనింగ్లో చూసుకుంటే అక్కడ ఇది రాయి కొట్టేది, అక్కడ 50 కోట్లు వరకు కట్టాల్సింది ఉంది గవర్నమెంట్కి. సరే, అది కట్టకపోగా ఈవిడ నీతులు మాట్లాడుతుంది. ఎందుకమ్మా తొందర, నీకు నీ టైం కూడా వస్తుంది, వచ్చే వరకు ఆగు. ఇప్పుడు రోజా గారు లాంటి వాళ్ళకి ఆడుదాం ఆంధ్ర ఇట్లాంటివన్నీ వాళ్ళకు కూడా ఆల్రెడీ ఉన్నాయి. సో వాళ్ళది ఆల్రెడీ వాళ్ళు దాన్ని ఎదుర్కొంటున్నారు. సో నీ టైం కూడా వస్తుంది, నువ్వేమీ వెలగబెట్టలేదు అని అనట్లేదు కదా. నువ్వు కూడా ఒక మినిస్టర్గా చేసావు, నువ్వు ఎన్ని దందాలు చేసావో తెలుసు, నీవు మినిస్టర్గా ఉన్న దీనిలో ఎన్ని స్కామ్లు అయినాయో తెలుసు. నీ టైం వచ్చే వరకు ఆగచ్చు కదా. నువ్వు వార్నింగ్లు ఇస్తే భయపడిపోయి దడుచుకొని ఇంట్లో ముసుగుదండి పడుకుంటారనుకున్నారు అధికారులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, కూటమి ప్రభుత్వ నాయకులు ఎవ్వరూ భయపడరు. ఉడత బెదిరింపులకు ఎవడ భయపడతారు? అయితే మనం చూసుకుంటే జగన్ వచ్చేసి 30 ఏళ్ళ అధికారంలో మనం ఉండబోతున్నాం అని చెప్పేసి మాట్లాడితే, విడుదల రజని మాత్రం దానికి ఇంకొక అడుగు ముందుకేసి 40 సంవత్సరాలు అంటుంది. సో ఈ 30-40 సంవత్సరాలకు సంబంధించిన రాజకీయాలను ఎలా చూడాలంటారు? గతంలో కూడా మనం చూసుకుంటే 2019కి ముందు కూడా మనం 30 ఏళ్ళ అధికారంలో ఉండబోతున్నాం అని చెప్పి పట్టుమని 5 సంవత్సరాలు కూడా లేని టైంలోనే వాళ్ళు బయటికి రావాల్సి వచ్చింది. మళ్ళీ 2.0 అంటూ 30 సంవత్సరాలు అని చెప్పి జగన్, 40 సంవత్సరాలు అని చెప్పి విడుదల రజని, ఈ 30-40ని ఎలా చూడాలంటారు? జగనన్నకి కళ వచ్చింది 30 సంవత్సరాలని. ఈవిడికి జగనన్న 30 సంవత్సరాలు అంటే ఇంకో 10 ఏళ్ళు నేను ఎక్స్ట్రా చెప్దాం అనుకుంది జగనన్న మెప్పు పొందటానికి. సరే, ఇప్పుడు ఆవిడ 40 సంవత్సరాలు అంట, ఆవిడ రేపే ఎలక్షన్స్ వచ్చేస్తాయి, రేపే అధికారం వచ్చేస్తుంది, రేపే మళ్ళీ ఆవిడ ఒక మినిస్టర్ అయిపోతుంది, నేనే మిమ్మల్ని అందరినీ కంట్రోల్ చేస్తానన్న రేంజ్లో 40 సంవత్సరాలు మళ్ళీ ఈవిడ అధికారంలో ఉన్నట్టు, ఈవిడ మళ్ళీ ఇంకా 40 సంవత్సరాలు ఈవిడ మినిస్టర్గా ఉంటే ఈవిడ నెక్స్ట్ సీఎం జగన్ నన్ను కూడా ఇంట్లో కూర్చోబెడతదేమో, నువ్వు అన్న రేపు పబ్జీ ఆడుకుంటా ఉండి నేను చూసుకొని వస్తానంటదేమో, అంటే ఆవిడ ఆక్రోశం అట్లా కనపడుతుంది. సో ఆవిడ మాట్లాడే, ఇప్పుడు ప్రభావతిని ఆవిడని ఒక డాక్టర్, ఆవిడ ఎవరు ప్రోద్బలం చేశారు? నువ్వు కాదా?
నువ్వు ఆ మినిస్టర్గా ఉంటూ ఆవిడని ప్రోద్బలం చేసి రేపు పొద్దున ఆవిడ అప్రూవల్గా మారిపోతే నీ పేరు బయట రాదా? రఘురామకృష్ణంరాజు గారిని కొట్టించిన కేసులో ఈవిడ కూడా ఉందేమో. ఇప్పుడు డాక్టర్స్ అలా అంత డేరింగ్ చేసి ఇట్లా ఫేక్ ఇవి ఇచ్చారు అని అంటే ఈవిడ హస్తం లేకుండా ఇస్తారా? అయితే ఇదే అంశంలో ఇంకొక వాదన కూడా జరుగుతుంది. ఏంటంటే విడుదల రజనీ గారు పూర్తి సపోర్ట్ ఇవ్వడం వల్ల, అప్పట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంది కాబట్టి నీకు ఎటువంటి ఇబ్బంది లేదు, రానున్నటువంటి 30 సంవత్సరాల అధికారం మనమే ఉంటాము, ఖచ్చితంగా రఘురామకృష్ణకి ఏది జరిగినా సరే తర్వాత మేము చూసుకుంటామని చెప్పేసి మాట్లాడడం, చెప్పడం. సో అది కాక ఇది కేసు అయిన తర్వాత ఒక్కసారి కోర్టుకు అటెండ్ అయినటువంటి ఒక ప్రభావతి గారు మళ్ళీ ఫ్యామిలీని కూడా వదిలేసి చాలా ఎక్కడ కూడా కనిపించకుండా అదృశ్య ప్రెస్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇంతకాలానికి వచ్చిన తర్వాత ఇప్పుడు అప్రూవల్గా మారితే ప్రభావతి గారు, సో ఖచ్చితంగా విడుదల రజనీకి శిక్ష తప్పదంటే ఏం చెప్తారు? ఆల్రెడీ నేను అనుకుంటా ప్రభావతి గారిని వైసీపీ వాళ్ళు కానివ్వండి, ఈ రజనీ లాంటి వాళ్ళే కానివ్వండి ఆల్రెడీ ప్రెషర్ ఇచ్చుంటారు. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ బాలినేని గారు పార్టీ మారిపోతారు అనుకున్నప్పుడు ఎలా వెళ్ళారు, విడుదల రజనీ ఎలా వెళ్ళింది అంటే వెళ్ళొద్దని చెప్పడానికి. సో ఇప్పుడు కూడా సేమ్ ప్రభావతిని ఇది చేసి ఉండొచ్చు. మేబీ బాలినేని గారిని బెదిరించే స్థాయి ఆమెకి లేదు కాబట్టి ఏదో మాట చెప్పి వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ బెదిరించి ఉండొచ్చేమో. ఇప్పుడు నువ్వు అప్రూవల్గా మారిపోతే నువ్వు బతుకు, నీ ఫ్యామిలీ ఉండదని కూడా చెప్పచ్చు కదా, చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ జగన్ గారు చుట్టుకుంటుంది ఆ కేసు, రఘురామకృష్ణంరాజు గారి కేసు జగన్ గారు చుట్టుకుంటుంది. అలాంటప్పుడు వీళ్ళందరూ కూడా విడుదల రజనీ కూడా బెదిరించే ఉంటుంది. సో సరే ఆ కేసుల్లోనే కానివ్వండి, ఈవిడ హాస్పిటల్స్ మీద ఈవిడ కమిషన్స్ రావటమే కానివ్వండి, అంటే రాష్ట్రం మొత్తం మీద కమిషన్స్ అంటే ఏ హాస్పిటల్ అయినా ఓపెనింగ్లే కానివ్వండి, వాళ్ళకి పెద్ద హాస్పిటల్స్ నుంచి నాకు ఇంత పర్సంటేజ్ రావాలన్నట్టే కానివ్వండి, రావాలన్నటమే కానివ్వండి, అదే ఆవిడ నియోజకవర్గంలో రిబ్బన్ కటింగ్ చేసిన ఒక చిన్న కొట్లు వాళ్ళు కూడా ఆవిడకి పంపించాల్సిన అవసరం ఉంది. ప్రతిదానికి కూడా ఆమెకి వెళ్ళాల్సిన పర్సంటేజ్ ఇచ్చేయాలి. ఏ రకంగా దోచేసుకుంది ఇవన్నీ ఇప్పుడు బయట వస్తున్నాయి కదా. అది కాక మనం చూసుకుంటే గతంలో మనం చూసుకుంటే వైఎస్ జగన్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులకు కావచ్చు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం, మిమ్మల్ని 7 సముద్రాలు దాటి వెళ్ళినా సరే తీసుకొచ్చి మిమ్మల్ని ఎలా శిక్షించాలో తెలుసు అని చెప్పేసి అనడం. అది కాక కాకాని గోవర్ధన్ మొన్న మధ్య బట్టలు కూడా తీసి సమాజంలో నించోబెడతా అని చెప్పేసి అన్న మాటలకి ఖచ్చితంగా సుమోటోగా తీసుకుని దాని మీద ఒక కేసు అయితే నమోదైంది. ఇప్పుడు విడుదల రజనీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఇలాంటి మాటలు మాట్లాడడాన్ని ఎలా చూడాలంటే, ఇక్కడ సింపుల్ ఒక ఎగ్జాంపుల్, అధికారులందరినీ వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు ఆవిడ. సరే అధికారులు గత 5 ఏళ్లుగా ఇప్పటికీ కూడా ఎంతమంది కేసులు ఎదుర్కొంటున్నారు? అది ఎవరి మూలాన? మీ గవర్నమెంట్లో మీరు ఒత్తిడి చేసి వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని ఈ రోజున కేసులు ఎదుర్కొనేటట్టు చేశారు. ఈ రోజున వాళ్ళు కేసులు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన వాళ్ళు సస్పెండ్ అయ్యారు, వీఆర్ తీసుకున్న వాళ్ళు వీఆర్ తీసుకున్నారు. ఎవరు ఇది ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో ఈ రోజున వాళ్ళకు ఒక స్వేచ్ఛ వచ్చింది అధికారులకి. ఏదైనా తప్పు జరిగినప్పుడు మనం ఖండించాలి అనేది ఒక అధికారులకు ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి, జ్యుడిషియల్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్వతంత్రంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే అవకాశం ఎప్పుడు వచ్చింది? కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చింది. అంతవరకు ఎట్లా ఉండేది? జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అనేటట్టు చేశారు. ఇంకా మనం చూసాం ఎంఆర్ఓ వాళ్ళు కానివ్వండి, ఆర్డీఓ వాళ్ళు కానీ వీళ్ళందరూ కలెక్టర్స్ అన్ని వ్యవస్థలంతా కూడా ఎలా చేశాయి? వీళ్ళు ఏం చెప్తే అది జరిగాయి. ఇప్పుడు అది లేదు కదా, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛతో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని ఎవరు ఆడ కంట్రోల్ చేయట్లేదు. కానీ ఇది ఒక తేడా సరిపోతుంది ఇక్కడ. ఎగ్జాంపుల్, వాళ్ళు స్వేచ్ఛగా పనిచేస్తున్నారా, ప్రెషర్తో పనిచేస్తున్నారా? స్వేచ్ఛగా పనిచేసినప్పుడు నువ్వు చేసిన తప్పులేవో బయట వస్తాయి ఇప్పుడు. సో ఆ భయంతోనే ఏదో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పితే వాళ్ళు వింటున్నారని. అమ్మ కూటమి ప్రభుత్వంలో కాదు, గతంలో నుంచి కూడా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఇన్ని సంవత్సరాలు కూడా తీసుకుంటే ఏ అధికారి కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు ఇలా చెప్పారో, వాళ్ళ ఎంపీలు ఇలా ప్రెషర్ చేస్తే మేము ఇలా చేశామో లేకుంటే అని ఎక్కడా కూడా జైలుకి వెళ్ళిన ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు లేరు. అది చరిత్ర. నువ్వు తెలుగుదేశం పార్టీలో పనిచేసావు కాబట్టి నువ్వు చెప్పావు కదా నారా చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్కని, ఆ మొక్కకి తెలుసుకోవాల్సిన అవసరం ఇది ఉంది. ఎప్పుడూ కూడా అధికారుల్ని వాడుకునే పార్టీ కాదు. వాళ్ళకు ఒక స్వేచ్ఛ ఇస్తాం, మీరు పని చేయండి, ప్రజలకి మంచి జరిగేటట్టు చూడండి, ప్రజలకి న్యాయం జరగాలని స్వేచ్ఛ ఇచ్చే పార్టీ.
అలాంటి పార్టీలో అలాంటి వాళ్ళని వ్యక్తుల గురించి నువ్వు ఈరోజు వార్నింగ్ ఇస్తున్నావు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకున్న స్వేచ్ఛను వాళ్ళు ఎలా కాదనుకోలేరు కదా. ఇట్లాంటి బెదిరింపులకు ఎవరు భయపడరు. నువ్వు బెదిరించినంత మాత్రానే భయపడతారనుకోవటం, వ్యవస్థలన్నీ మేనేజ్ చేయకపోతే, నీకు మేనేజ్ కాకపోతే వాళ్ళ మీద తిరగబట్టం అనేది కరెక్ట్ కాదు. అదిగాక తను మాట్లాడినటువంటి మాటల్లో కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, లేదా కూటమి నేతల్ని కావచ్చు, చాలా రకాల పలు భాషలు కానీ చాలా మాట్లాడింది. ఈ మాటల్ని ఎలా తీసుకోవాలంటారు? ఈ టీడీపీ నాయకులు ఆవిడ ఏ రకంగానూ ఎప్పుడు అసలు ట్రోలింగ్ అనేది ఉండకూడదు. ఇప్పుడు అధికారంలో మేమున్నాం, అధికారంలో ఉన్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, కూటమి పార్టీలకు అందరికీ కూడా ఒక వార్నింగ్ లాంటిదే చెప్పారు. ఈ ట్రోలర్స్ కానీ ఎవరు కూడా ఇప్పుడు ఏదైతే మన వైసీపీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నామో తీసుకుంటూ కూడా మీ ఎవరు చేసినా కూడా సహించమని చెప్పారు. నారా లోకేష్ గారు కూడా అదే చెప్పారు. అలాంటప్పుడు నువ్వు ఈరోజు మళ్ళా బ్లేమ్ చేయడానికి ఎవరు చేశారో చెప్పండి, ఎవరు చేశారో చెప్పండి, ఏం చేశారో చెప్పండి, వాళ్ళు తప్పుగా చేస్తే చెప్పండి, అంతేగాని బ్లేమ్ చేయాలని చెప్పటం కాదు కదా. ఎక్కడ ఇప్పుడు నువ్వు ఇలా స్కాముల్లో ఇరుక్కున్నావు అని చెప్పి ఏదైనా పబ్లిక్గా తెలిసిందనుకో, అది పెట్టారనుకో, అది తప్పంటానికి లేదు. నిన్ను మాఫింగ్ చేశారా, నిన్ను ఎవరైనా ఇల్లీగల్ కనెక్ట్ చేసి మాట్లాడారా, ఎవరితోనైనా ఏదైనా తప్పుగా బిహేవ్ చేశారా, వాళ్ళు ఫోటో ఇట్లాంటివి ఏదైనా నీకు పర్సనల్గా కూడా అటాక్ అయ్యేటివి కొన్ని విషయాలు ఉంటాయి. అలాంటివి చేసినప్పుడు మాట్లాడటానికి, నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి నీకు రైట్స్ ఉంటాయి. అంతేగాని నువ్వు ఒక మినిస్టర్గా చేసినప్పుడు నువ్వు తిన్న సొమ్ములు ఏవైనా ఉన్నాయంటే, నువ్వు ప్రజలకు అన్యాయం చేసింది ఎక్కడైనా ఉంటే అది ఖండించేది ప్రతి భారతీయ పౌరుడికి, ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఆ రైటు. ఓటేసినప్పుడు క్వశ్చన్ చేయరా, వాళ్ళు ఓటేస్తారు కదా, ఓటేసినప్పుడు క్వశ్చన్ చేస్తారు, చెప్పాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నీకు ఉంటుంది. అంతేగాని నువ్వు ఈరోజు వాళ్ళకి ప్రజలకి వార్నింగ్ ఇచ్చినట్టే ఉంది. ఇక్కడ చూస్తుంటే ఆవిడ మాట్లాడిన మాటల్లో పార్టీల్ని మాట్లాడింది, వ్యవస్థలను మాట్లాడింది, సపోర్టర్స్ని మాట్లాడింది. సపోర్టర్స్ అంటే ఎవరు? ఓటర్సే. ఎందుకంటే వాళ్ళు సపోర్టర్స్ అంటే ఈరోజు ఈ గవర్నమెంట్ బాగా చేస్తుంది అని అనుకున్నప్పుడు ఆ గవర్నమెంట్కి వేస్తారు. ఇంకొక చోట ఇంకొకరిని బాగా చేస్తున్నారంటే ఇంకో పార్టీ వచ్చి అది బాగా చేస్తుందంటే వాళ్ళకు ఓటేస్తారు. అది ఆ సపోర్టర్సే లెక్క. పార్టీకి ఓటేసిన వాళ్ళందరూ సపోర్టర్సే. సో నువ్వు ఎలా వాళ్ళని కూడా వార్నింగ్ ఇస్తావా? ప్రతి ఒక్కళ్ళకి వార్నింగా? ఏమనుకుంటున్నావు నువ్వు? నీ జాగీర్ అనుకున్నావా? ఆవిడ బేసిక్ అయితే తెలంగాణ, కానీ అక్కడ ప్రజలు నిన్ను ఆదరించారు. ఆ విలువను నువ్వు కాపాడుకో. అక్కడ నుంచి తరిం కొట్టేటట్టు చేసుకోక. నిన్ను ఒక మినిస్టర్గా చేశారు, నిన్ను ఆదుకున్నారు. నీకు ఒక పార్టీలో, రెండు పార్టీలో నీకు ఒక రకంగా చూస్తే అక్కడ తెలుగుదేశంలోనూ పనిచేసావు, వైసీపీలోకి వెళ్ళావు. సో ఏ పార్టీలో అయినా నిన్ను ఆదుకున్నారు. అలాంటి చోట వెళ్ళి నువ్వు ఇప్పుడు ఈరోజు వార్నింగ్ చేస్తున్నావంటే ఏంటి? నీకు నీ స్థాయి ఏంటి? అది మర్చిపోకూడదు. ఎక్కడి నుంచి మూలాల నుంచి వచ్చినా మనం ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాం. నేను ఈరోజు వాళ్ళందరినీ వార్నింగ్ చేసే పరిస్థితిలో నేను ఉన్నానా? నా వెనకాల ఇన్ని గోతులు పెట్టుకొని ఉన్నాను. నేను ఇప్పుడు తప్పు చేయకుండా ఉండి నేను మాట్లాడటం వేరు. నీ వెనకాల ఇన్ని రకాల గోతులు పెట్టుకొని నువ్వు ఎలా వార్నింగ్ చేస్తావు? పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో. పద్ధతి తప్పితే పద్ధతి నేర్పించే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి వాళ్ళు ప్రజలు నేర్పిస్తారు. ఇక్కడ ప్రభుత్వాలు నేర్పించాల్సిన పనిలా, నాయకులు నేర్పించాల్సిన పనిలా ప్రజలు నేర్పిస్తారు. ఆ నేర్పించబట్టే నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావు. ఇంకా అక్కడ నుంచి తరిం కొట్టించుకునేటట్టు కూడా చేసుకోక. ఎక్కడైతే నీ స్థానం స్టార్ట్ అయిందో యూకేకి వెళ్ళి మళ్ళీ ఏ అమెరికాకో వెళ్ళి కూర్చుంటావు. ఏ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండలేవు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని నేను అంటున్నా. సో చూద్దాం మనం. ఖచ్చితంగా ప్రభావతి కేసులో ఒకవేళ ప్రభావతి గారు అప్రూవల్గా మారితే మనకు ఖచ్చితంగా శిక్ష అయితే తప్పదు. సో మొత్తానికి 30 ఏళ్ళ 40 ఏళ్ళ ఎక్కడ ఆ జీవితం అనేది మరి విడుదల రజనీ గారు చెప్పాలి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.